वैशांबे माता की वैशांबिका देवी की वैशांबा तल्ली की తరపు నుండి ఈరోజు అన్నగారికి ముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే 24 గంటలు తలుపులు ఓపెన్ చేసే వ్యక్తి. వేరే దగ్గరికి ఎక్కువ లీడర్ దగ్గరికి పోవాలంటే మనకి ఎంతో సమయము ఆయన కలవడు. కానీ అన్న ఈరోజు ఈ స్థాయికి రావడం ఆయన సామర్థ్యాన్ని మీరు చూసుకోవచ్చు. చాలామంది ఈ కులంలో పుట్టి ఈ స్థాయికి రాలేరు. ఎన్నో అవమానాలు పడి ఎంతో సామర్థ్యం ఉంటే ఈరోజు ఆ పార్టీలో ఎన్నో ఒడ్డులు తట్టుకొని ఈరోజు ఈ రాష్ట్ర స్థాయి వ్యవసాయ శాఖ మంత్రివర్గంలో ఒక కమిటీ సభ్యులుగా ఆ పెద్ద ఏదైతే పదవి ఉందో ఆ చాలా సమర్థవంతంగా ఉన్న వ్యక్తికే ఇస్తారు ఆ పదవి. అందరికీ ఇయ్యరు, ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడి ఆ రైతు సంఘాలను ఏకం చేసి వాళ్ళ లోపల ధైర్యాన్ని ప్రభుత్వం మీతో ఉందని ఒక ధైర్యం చెప్పే సామర్థ్యం ఎవరికి ఉంది. చాలా గట్టిగా ఈ స్థాయికి రాలే. ఏ స్థాయి ఎవరైనా సరే మీరు ఎవరైనా చెప్పవచ్చు, వేరే వేరే పార్టీలో డబ్బులుంటే వస్తారు, డబ్బులు అందరికీ ఉన్నాయి, అయినా కానీ ఆ సామర్థ్యం అందరు రాదు. డబ్బులు ఎంతో మందికి ఉన్నాయి నాయకుల దగ్గర, సామర్థ్యం రాదు. కానీ ఈరోజు ఇంత స్థాయికి ఎదగడం, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆయన సామర్థ్యానికి చిన్న పదవి, ఆయనకున్న సామర్థ్యానికి అయితే బాగా చిన్న పదవి నా దృష్టిలో. కాబట్టి ఎన్నో విషయాలు మనం చెప్పాలనుకున్నాం. ఇక్కడ ఇక అనుకోకుండా మన ఇట్లా గల్లీ సంఘాల పరిస్థితి అంతా అనుకూలంగా లేదు. కాబట్టి మనకు ఈ అవకాశం ఇచ్చింది అన్న. ఈరోజు మనం ఆనందంగా అందరం అన్నని సన్మానించుకొని అతనికి ఇంకా ముందు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ అరుణోదయ సంఘం కమిటీ వారు అందరినీ సన్మానం.
చేసిన గడువు గంగన్న గారికి మరియు జావేద్ భాయ్ గారికి మరి వేదిక ముందున్న అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గడువు గంగన్న గారు మన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా మన ముద్దు బిడ్డ దళిత బిడ్డ కాబట్టి మొదటగా మనము సన్మానం చేసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మేము గడగంగన్న గారిని కోరితే వెంటనే ఏమీ ఆలోచించకుండా సరైన తమ్ముడు మీరు ఎట్లా చెప్తారట మీతోనే నేను అని అన్నాడు. దాన్ని కూడా మేము ఏకీభవించి అన్నతోనే మేము ఉంటామని చెప్పేసి ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినాము. ఈ ప్రోగ్రాంకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన టెంపుల్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది అన్నకు, దాన్ని కూడా ఓకే అని చెప్పేసాడు. ఇప్పుడు గడువు గంగన్న జావేద్ భాయ్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడారు. हिंदी में बात करते अर्थमవుతుంది కదా మీకు. आज का हमारे रियासती ज़राअत मार्केट के कमीशन स्टेट कमीशन के डायरेक्टर मेरे बड़े भाई और हमारी इस बस्ती के सबके बड़े भाई बेटे, प्लीज हमारे साहिलू साहब जो संगम के जो सदर हैं और उनकी कमेटी ने आली जनाब हमारे बड़े भाई रियासत ज़राई मार्केट के जो मेंबर हैं, कमीशन के जो मेंबर हैं, यहाँ पर साहिलू साहब की सदारत में उनके संगम की तरफ से यहाँ जो उनका सम्मान हम किया गया है, मेरी माँ और बहनों और नौजवानों और गली के बुजुर्ग, मैं तमाम का तहे दिल से शुक्रिया अदा करता हूँ. इसलिए कि ये गड़गू गंगाधर साहब जो हमारे निज़ामाबाद में जो हर कमेटी 7 डिवीजन है निज़ामाबाद में, मैं इनके थोड़ा 2 वक्त टाइम ले रहा हूँ. मैं अन्ना से परमिशन लिया. अन्ना हिंदू मुस्लिम सिख ईसाई हर वो कौम में अन्ना मकबूल है. कोई भी कौम का, कोई भी हिंदू हो, मुस्लिम हो, सिख हो, ईसाई हो, अन्ना के पास अगर गंगन्ना के पास कोई आता है, हमारे संगम में ये कमेटी हाल होना है, कमेटी हाल को जगह होना, ये मंदिर हमको बनना है, ये मस्जिद बनना है, ये उर्दू हाल बनना है, ये मुसलमानों का संगम बनना है, सरदार जियों का कुछ बनना है, तो अन्ना हमेशा मिनिस्टरों से होंगे, सीएम से राजशेखर रेड्डी साहब से होंगे, किरण कुमार रेड्डी साहब से होंगे, डीसी निवास साहब से होंगे, किसी से भी गड़गू गंगन्ना के पास वो पावर है कि गरीबों के लिए, गरीबों के संगमों के लिए, गरीबों के मस्जिदों के लिए, मंदिरों के लिए, चर्च के लिए गंगन्ना जितना फंड निजामाबाद को लेकर आए, डीसीसी 2004 से 2014 तक अन्ना हमारे डीसीसी वो मिनिस्टरों से मिलकर फंड लेकर आया.
निजामाबाद में आज ये जो एससी बस्ती है, मैं भी बाजू, ये जो 38 डिवीजन है, जो हमारा रोहित कारपोरेटर है यहाँ का, आप और हम सब मिलकर उसको कारपोरेटर बनाए। आज हमारी तारीख है ये दुबे की, ये डिवीजन की, गंगाना की सदारत में हम 95 से 95 से आज तक कांग्रेस का यहाँ पर अपन काउंसलर कारपोरेटर जिता कर लेकर आए। ये सब गंगाना की मेहरबानी और गंगाना की कोशिशों की वजह से हुआ। मेरी बहनों, मेरे भाइयों, मेरे नौजवानों, आज आपकी और हमारी बहुत बड़ी किस्मत है, हमारी भी बहुत बड़ी किस्मत है, इसलिए कि यहाँ हमारा कारपोरेटर रोहित सीएम की खानमाई गुरगाने वाला वाहिद एक कारपोरेटर पूरे तेलंगाना में, सीएम को रोकने वाला एक ही कारपोरेटर है, केटीआर को रोकने वाला एक ही कारपोरेटर है। वैसे कारपोरेटर के ऊपर कई केसेस बुक हुए, लेकिन वो डरा नहीं। लेकिन कांग्रेस पार्टी को इख्तियार में लाने के लिए उन्हें भी कोशिश, और उसकी यूथ वाले कोशिश करे। आज गढ़ गंगाधर साहब हमारे तेलंगाना के किसानों के हर वो कौम में जो भी किसान है, उनकी पूरी एम्प्लॉइज के, हर मार्केटिंग के, हर गोडाउन्स के तमाम लोगों के उन्होंने मेंबर है। कल सीएम साहब से उन्होंने ट्यूसडे या वेडनेसडे एक चेयरमैन साहब के साथ उनकी मीटिंग है। लिहाजा आज सायलू की कमेटी, सायलू के संगम की तरफ से जो अन्ना को यहाँ पर सम्मान हुआ है, ये सम्मान अभी ज्यादा तादाद में होना था, लेकिन उससे अच्छा हुआ है। इसलिए अच्छा हुआ है कि तमाम लोगों को मालूम है कि गंगाना, एक बार मैं दीपक के घर को, मैं गंगाना आए थे तो यहाँ पर खाली एक झाड़ के नीचे थोड़ा पत्थर ठहरे हुआ था, भगवान थे। तो अन्ना देख के दीपक को बुलाए, दीपक के पिताजी को, मम्मी लोगों को बोले यहाँ पर एक मंदिर बनेंगे। अन्ना मैं समझता हूँ एक 6 महीने में, क्या दीपक भाई, वो पूरा बना कर दे दिए। हमारे कमेटी हाल, हमारे 2 कमेटी हाल, मुस्लिम बस्ती में 2 कमेटी हाल हमारे गंगाना बनाए, मस्जिद के पीछे, दरगाह के पीछे का नाला पूरा गंगाना बनाए, सीसी रोड़ा पूरे हमारे गंगाना बनाए। फिर उनका बेटा उनके नक्शे कदम पर चलते हुए हमारा गड़गू रोहित और तमाम संगमों को फंड लेकर आके तमाम संगमों को अच्छा तरीके से ये बना। परसों शबीर अली साहब आके बोल रहे पूरे निजामाबाद के 60 डिवीजनों में अगर डेवलपमेंट हुआ तो सिर्फ और सिर्फ 38 डिवीजन में डेवलप हुआ। यहाँ हिंदू, मुस्लिम, सिख, ईसाई, एससी, एसटी सब मिलकर रहते हैं। आज हम सायलू के जानिब से जो गढ़गू गंगाना का जो यहाँ पर प्रोग्राम हुआ, तो सम्मान हुआ, मैं बहुत खुश हूँ सायलू की कमेटी के, सायलू के संगम के तरफ से। मेरी माँ बहनों, आने वाले दिनों में गंगाना हमारे को पूरे स्टेट में घूमते, गंगाना ज़्यादा हमारे को बहुत कम मिलते, हम भी गंगाना पूरा तेलंगाना में घूमना है, क्योंकि तेलंगाना के पूरे किसानों के बारे में, किसानों की बातचीत को लेकर जाके सीएम से लड़ने वाले एक ही वाहिद डायरेक्टर है, वो गढ़गू गंगाधर है। तो आप हमारे भी पूरे काम करेंगे गंगाना भी, ये नहीं कि उन्होंने स्टेट में घूम रहे तो हमारे काम नहीं करेंगे। गंगाना पुलिस के फोन के जरिए से कलेक्टर को, सीपी को, कमिश्नर को, म्युनिसिपल कमिश्नर को, गंगाना खाली फोन के जरिए से हम वहाँ जाएंगे। सायलू रहता आप लोगों के डिवीजन में, सायलू जिम्मेदार रहता, रोहित रहता, हमारा वहीद रहता, दीपक है और हमारे राम है, तमाम लोग हैं। ये सब मिलके गंगाना कलेक्टर के पास और सीपी के, कमिश्नर ऑफ पुलिस के पास और म्युनिसिपल कमिश्नर के पास ये बोल देंगे कि मेरे डिवीजन से ये लोग आते, काम नहीं रुकना। अब मैं स्टेट में, तेलंगाना में, हैदराबाद में भी रहा हूँ, मैं खम्मम में रहूँ, करीमनगर में रहूँ, तो मेरे डिवीजन से जो भी मसले होंगे वो पूरे करना बोल के गंगाना कहीं पर भी रहे तो हमारी मदद करते। और मुझे उम्मीद है गंगाना ये महले को, ये डिवीजन को बहुत अपने खानदान की जैसा देखते, और आने वाले दिनों में हम गंगाना का जो भी हमको गंगाना आदेश देंगे, ये एससी, एसटी, बीसी, माइनॉरिटी, यूथ, ये हमारी महिलाएं, हमारे बुजुर्ग, जितने भी लोग हैं, गंगाना हमको जो आदेश देते वो आदेश हम पूरा करना है। आने वाले कारपोरेशन इलेक्शन में पूरे डिवीजन में आना है बोल के मैं अपनी बात को खत्म करते हुए जो मुझे मौका दिया गया सायलू का मैं शुक्रिया अदा करता हूँ। జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము। అదేవిధంగా మన రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్గా గడు గంగాధర్కి ఇచ్చినందుకు అందరం కలిసి సన్మానం చేసి అందరం సంతోషంగా చేసుకుంటున్నాము। అదేవిధంగా ఏదున్నా కానీ గడు గంగాధర్ సార్ అన్నీ చూస్తారని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాము। ఇప్పుడు కూడా అదేవిధంగా ఏదున్నా కానీ మనకు ఏ అవకాశం ఉన్నా కానీ అంకుల్ మనకు సద్వినియోగం చేస్తారు కాబట్టి మనం ఏదున్నా మనం గడు గంగాధర్ని కలిసి మనం నమస్కారం తెలియజేస్తున్నా। కావున ఎందుకంటే మనము ఈరోజు గడు గంగన్నతో మీటింగ్ ఏర్పాటు ఎందుకు చేసుకున్నామంటే మన గుడి స్టార్ట్ చేసిందే అయినా మళ్ళీ తర్వాత ప్రతి ఒక్కళ్ళు వచ్చిర్రు, ఎన్నో హామీలు ఇచ్చిర్రు, కానీ ఎవరు ఏం చేయలేరు మనకు ఇదివర దాకా తెలుసా। ఎట్లా అంటే ఇప్పుడు మన సీరియల్లో చూస్తాం బిత్తిరి సత్యగాడు ఎట్లా మాట్లాడతాడో అట్లా మాట్లాడిపోయినరు, కానీ ఏ పని చేసిన లేరు ఇక్కడ। ప్రతి ఒక్కళ్ళు వచ్చి చెప్పిండ్రు మేము ఇది చేస్తాము, అది చేస్తాము, మీ మందిర్ మాకు ఎన్నో కార్యక్రమాలు చేస్తా అని చెప్పి మనను ఒక బిత్తిరి సత్యగాని లెక్క బిత్తిరి చేసి పడేసిర్రు, కానీ మాత్రం ఎవరు ఏం పని చేయలేదు। కాబట్టి ఈరోజు మనం గడు గంగన్న మళ్ళా 15 ఏళ్ళ తర్వాత ఈ మైసమ్మ మందిర్లో అడుగుపెట్టిండు, కాబట్టి మళ్ళా
ఈ గుడి డెవలప్మెంట్ మాకు ఈ ఇళ్ళకు లోన్లు కొన్ని శాంక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నా అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు, చెల్లెళ్ళకు, మా అత్తలకు, మా మరదళ్ళకు, మా వదినలకు, ఇక్కడ మా బామ్మరదలకు అందరికీ పేరు పేరున, మా బామ్మరద అంటే నవ్వుతున్నాడు ఇటు, అందరికీ పేరు పేరు నమస్కారాలు. శ్రీరామ్ గారు పేరు అన్నారు, శ్రీరామ్ గారు అందరు వేదిక వెంకట గారు కానీ గంగేశ్వర్ కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ సమావేశానికి కృష్ణ కానీ ఇంకా అందరు పేర్లు చాలా మంది పెద్ద మనుషులు, బాబా అన్నాడు, గంగాధర్ అన్నాడు, మా ముద్దుగంగడు, మా బొమ్మది మల్లేష్ గారు ఉన్నాడు, అందరు ఉన్నారు. కాబట్టి ఇక పేర్లు చెప్పుకుంటా పోతాంటే మరి కొందరు పేర్లు మిస్ అనుకో. ఇక ఇద్దరు వకీళ్ళు ఉన్నాడు, ఒక వినయ్ నాయుడు, ఒక దీపక్ ఉన్నాడు. మా జూనియర్ వకీల్ అరే మా వకీల పేర్లు చెప్పిన వీళ్ళు అంటారు. మా డాక్టర్ సాబ్ ఉన్నాడు ఇడ, అందరు బాలరాజు మా జిల్లా జడ్జి గారికి దగ్గర వాడు. అంటే అందరు పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సమావేశానికి నాతో పాటు మీరందరూ అన్నదమ్ములు ఎట్లా ఉన్నా జావీద్ అక్రమ్ కూడా నా చిన్న తమ్ముళ్ళలాగా మన ఏరియాలోనే ఉంటాడు, మనతోటే ఉంటాడు, మన పాటే ఉంటాడు, మన పాటనే వాడతాడు. ఇప్పుడు బయట ఎటు తిరిగినా కూడా ఫస్ట్ నేను దుబ్బాకాయ బాద్ మీద దూసుకున్నారని చెప్తాడు. ఇప్పుడు ఎల్లమ్మగుట్ట షిఫ్ట్ అయినా మా దుబ్బా వాళ్ళే, దుబ్బాక 38 డివిజన్ ముస్లిం బస్తీ వాళ్ళేమో గంగన్నక చోటభయం చెప్తాడు. కనుక మన సభ్యుడే జావీద్ అక్రమ్ గారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇతర సంఘాలు, రజకుల సంఘాలు కూడా వచ్చి నన్ను సన్మానించాయి. మీ అందరికీ ప్రేమతో మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో పిలిచి నన్ను సన్మానించినందుకు మీ అందరికీ పేరు పేరు నా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతాను. నేను ఎంత పెద్ద స్థాయికి పోయినా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా నాకు రాజకీయంగా భిక్ష పెట్టిండ్రు అని అంటే మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో మన గల్లీ వారందరూ సందర్భంగా చెప్పక తప్పదు. ఎవరు వచ్చినా ప్రేమగా అమ్మలు అక్కలు అందరు చిన్న పెద్ద లేకుండా అందరు గట్టిగా మా అన్నదమ్ముడు వచ్చినట్టుగా ప్రేమగా నన్ను దగ్గర తీసుకుంటారు. కొందరు నా తల్లులు ఉన్నారు, నా కొడుకు అనుకుంటా దగ్గర తీసుకుంటారు. అంటే ఆ ఆప్యాయత, ఆ ప్రేమలు, మీ ఆశీర్వాదాలే నాకు ఈరోజు అండాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎక్కడ పోయినా ధైర్యంగా మాట్లాడుతున్నానంటే ఆ రోజు ఈరోజు రాజకీయంగా నాకు ఇక్కడికి వెళ్ళి పంపించి మా కుటుంబ సభ్యుడు రాజకీయంగా ఎదగాలని మీరు సహకరించినందుకు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ముఖ్యంగా ఈ అర్బన్లో కూడా గడువు గంగాధర్ అంటే తెలియకుండా లేని వ్యక్తులు ఉన్నారు. మరి నాకు ఈ కమిషన్ సభ్యుడిగా నేను రాష్ట్ర స్థాయిలో చైర్మన్ అడిగాను. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నన్ను చైర్మన్ చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. గతంలో జుక్కంలో ఎమ్మెల్యే టికెట్ అడిగా, 3.5 సంవత్సరాలు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నా. కానీ అధిష్టాన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు వేరే టికెట్ కేటాయించినా నాకు చైర్మన్ ఇస్తామని చెప్పి మొన్నటి రోజు చైర్మన్ కాకుండా ఈ కమిటీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయదారులకు సంబంధించిన కమిటీ యొక్క సభ్యులుగా ఇది కమిషన్, ఇది కమిషన్ అంటే అంత ఇంకా ఈ అధికారులతోనే సంబంధాలు. ఈ కమిషన్ సభ్యు ఇష్టం కూడా నేను 10 రోజులు అలిగింట్లో పడుకున్నా. నాకు ఈ కమిషన్ సభ్యుడు వద్దు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మెడల కాండవ నా అరుంధతి వాసులు కానివ్వండి, నా ముస్లిం బస్తీ వాళ్ళు కానివ్వండి, నా మున్నూరు కప్పులు కానివ్వండి, నా మాలా జంగం, మాలా మహారాష్ట్ర కానివ్వండి, వాళ్ళ ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ కాండవతో ఇడిదాకా వచ్చాను. ఈ పదవి వస్తే నా మెడల కాంగ్రెస్ కాండవ ఉండదు. కాంగ్రెస్ పార్టీకి పోయి మీటింగ్ అటెండ్ చేసేది ఉండదు. కనుక వద్దు అని 10 రోజులు కూర్చుంటే ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పిలిపించి గంగాధర్ నువ్వు తప్పకుండా జాయిన్ కావాల్సిందే, నువ్వు సీనియర్వి వకీలు అని కమిషన్లో పెట్టినప్పుడు మరి ముఖ్యమంత్రి మన కుటుంబానికి రాష్ట్రానికి పెద్ద దిక్కు కనుక ఆయన మాట కాదు అని లేక తప్పకుండా జాయిన్ అయ్యాము. జాయిన్ అంటే నా అదృష్టం కూడా భావిస్తూ ఉన్నాం. మనకు అన్నం పెట్టే రైతన్నలు వారికి సేవ చేసే అవకాశం వచ్చిన సందర్భంగా మరి రైతులు కనుక రైతులకు తప్పకుండా సేవ చేస్తాను. ఈ రాష్ట్రంలో మరి ఇప్పటిదాకా కూడా లేటుగా కావడానికి ఏమంటే నిర్మల్ మరి నిజామాబాద్కి సంబంధించిన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు ఇంటికి వచ్చినారు. వాళ్ళందరితో మాట్లాడి పంపించిన తర్వాత రావడానికే మేము మా అమ్మలని అక్కలందరినీ రోడ్డు మీద నిలబెట్టాల్సి వచ్చింది ఎండలో. ఆ సందర్భం వెళ్ళేటందుకు మీకు కూడా మళ్ళీ ఒకసారి క్షమాపణ అడుగుతా ఉన్నాను. ఏది ఏమైనా నేను ఎక్కడికి పోయినా ఎటు పోయినా నేను మీ ఇంటి వాడిని, మీ వాడిని, మీ కుటుంబ సభ్యుని. మంచికి చెడుకి మీరు నన్ను అన్నిటి పిలుస్తారు. అని అన్న రాకపోతే అన్న రాలేదా, అన్న ఏడున్నాడు హైదరాబాద్ అంత ఆప్యాయత వెలిపుచ్చుతారు కనుక నేను ఎప్పుడు మీ గుండెల్లో ఉంటాను, మీరు నా గుండెల్లో ఉంటారు, మీ ఆశీస్సులు నాకు ఉంటాయి. కనుక డెవలప్మెంట్ గురించి జావీద్ అక్రమ్ గారు చాలా చక్కగా వివరించారు. అధికారం మన చేతిలో ఉంది, అధికార పార్టీ మన చేతిలో ఉంది. కనుక మన అధికార పరంగా ఆ రోజు నన్ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయినప్పుడు అరుంధతి భవన్ ముంగట చాలా పెద్ద సన్మానం చేశారు. మావాడు, మా గల్లీవాడు, మా కుటుంబ సభ్యుడు ఈ జిల్లాకు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిండు. మావాడు ఉంటే మాకు అందం బలం అనే ఉద్దేశంతో ఆ రోజు చాలామంది పెద్ద మనుషులు ఈరోజు పేర్లు చెప్తే లేరు. మన రాజమల్లన్న కానీ, మస్కట్ సాయిలు కానీ, అంకుష్ కాక కానీ, మన బ్యాంక్ మా బాబా భూమయ్య గారు కానీ, ఇంకా గంగాధర్ ఉన్నారు, మా బాబన్న ఉన్నాడు, ఇంకా ఎక్సైజ్ చందర్ కానీ, మేస్త్రి గంగేశ్వర్ కానీ,
అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నన్ను ఆ రోజు ఆశీర్వదించారు. మా గంగేశ్వర్ సార్ కానీ ఇట్లా వీళ్ళంతా మెకానిక్ బాలదన్న కానీ అందరు పెద్ద మొత్తంలో నిలబడి నా కార్యక్రమాలు చేసి అందరూ ఆశీర్వదించారు. మావాడు, మా తమ్ముడు, మా అన్నదమ్ముడు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ అయిందని గొప్పగా సంతోషపడుతున్న నా ఆశీర్వాదించి పంపించారు. కానీ ఈరోజు ఆ పెద్ద మనుషులందరూ మన మల్లేశ్వరుల ఫాదర్ వెంకటి కానీ అలాగే కాక కానీ వీళ్ళంతా అంటే ఆప్యాయతను చూడడం సంతోషంగా మావాడు వచ్చిండు అనే దృక్పథం. ఇంటికి ఏదైనా ఫంక్షన్ చేస్తే కూడా ఇప్పుడు ఎవరి ఇళ్ళలో వచ్చినా తను వచ్చిండు ఫస్ట్ తన భోజనం చేసినాక మన అందరం చేద్దామని నాకు ముందు భోజనం పెట్టి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతుండే. మంచి మంచి ఫంక్షన్లో పోతే భోజనాలు చేయము, హాయ్ బాయ్ చెప్పి స్టేజ్ ఎక్కి దిగేసి వస్తాం. కానీ ఇంటికి వస్తే నా ఇంటి సభ్యులు నా వాళ్ళు పిలిచి తినకుండా పోతే బాగుపడతారేమో, బాధపడతారు, బాధపడకూడదని మంచిగా పెట్టిన అక్కడ కింద కూర్చుని భోజనం చేసి అందరితో పోయాము. అంటే ప్రేమతో పెట్టే భోజనాలు ఇవి. బయట భోజనాలు ఏంటంటే వచ్చిండు పోయిండు మా లెక్కలో కలిసిండు అనే మాట మాట్లాడతారు కనుక ఈ కుటుంబాన్ని నా జీవితంలో మరవలేను. మీరు ఎప్పుడు మీ ఆశీస్సులు ఉండాలి. మీకు ఏ పని ఉన్నా కొందరు చెప్పారు మాకు రేషన్స్ కార్డు రాలేవు, కొన్ని మాకు ఇండ్లు లేవు, కొన్ని అని. ఇవన్నీ నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈ ప్రాంతం అన్నిటికీ పట్టాలు ఇప్పించిన. అప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు కొన్నిటికి కాలిపోయినాయి, గుడిసెలు గబ్బాలు, అవన్నీ పట్టాలు లేకపోతే నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఈ చెట్టు కింద కూర్చుండి ఈ గంగేశ్వర్ కానీ లేకపోతే మల్లేష్ కానీ వాడు మన గంగాధర్ చనిపోయిన వాడు మా సాలమ్మ కొడుకు వాడు కానీ ఇంకా వాడు సీను హైదరాబాద్ ఉంటున్నప్పుడు వాడు వీళ్ళందరినీ తింపుకుంటా ఇంటింటికి తింపుకుంటా ఎవరికి ఎండాకాలం పేర్లను రాపించి ముస్లిం బస్తీలో కానీ ఇక్కడ కానీ ఆ శాస్త్రనగర్ కానీ ఇవన్నీ కూర్చున్నట్టు ఇక్కడ పట్టాలు పంచిన రోజు గుడిలో కూర్చుండి అప్పుడు ఇదంతా లేకుండే చెట్టు కింద కూర్చున్న మైసమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కొందరు లేవంటారు. ఇప్పుడు పట్టాలు లేకున్నా ఏది లేకున్నా ఏ ఇబ్బంది ఉన్నా రాత్రి 10 గంటలకు వచ్చిన నా తలుపులు మీకు తెరుంటాయి. మీ కొరకు ఎప్పటికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీ పనులు ఏమున్నాయని మనకు చిన్న పనులు పడతాయి. పెద్ద మనకి ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు లేవు, మనకి కోట్ల పనులు కావు. మీ అడిగే పనులు చాలా చిన్న పనులు. ఇంకా కొంచెం సంతోషంగా ఉన్నట్టు నా దగ్గరికి వచ్చిందంటే వాడు బాధలో ఉన్నట్టు, నా దగ్గరికి రాలేడు అంటే వాడు సంతోషంగా మన భార్య పిల్లలతో కుటుంబంతో ఉన్నట్టున్నాడు. మా అశోకర్ నవ్వుతున్నాడు, చికెన్ సెంటర్ పెట్టుకుంటా, టికెట్ వేసుకుంటా అంటే వాడు రాడు నా దగ్గరికి. అంటే నేను హ్యాపీగా ఉన్నా, నా సుఖంగా నాకేం పని అని లేవు నవ్వుతున్నాడు. మంచిగా మెడికల్ పర్ఫెక్ట్, వంటలల్లో పర్ఫెక్ట్, మంచిగా బ్రహ్మాండంగా పైసలు సంపాదించుకుంటాడు. అప్పుడప్పుడు ఆయన కానీ దీపగా నాకు బాకీలు ఇస్తారు, మీకు తెలుసా? అలాగే పైసలే మంచిగా నేను ఫోన్ చేశారు ఐదల్లో పైసలు అనుకుంటే వాడు కానీ బాకీలు ఇస్తారు. అందరూ వాస్తవం అది. నా ఏటీఎం కార్డు వాళ్ళు ఇయ్యలేరు అనుకో, వారం రోజుల్లో ఫోన్ ఎత్తే వాళ్ళతో మాట్లాడాలి. బిడ్డ నేను అడుగు ఇయ్యలేరు అబ్బే అని అన్నట్టు అట్లా ప్రేమతో ఇక అట్లా. అంటే మనందరూ అట్లా నా దగ్గరికి రాకుంటే వాడు క్షేమంగా ఉన్నాడు, వాడు కష్టంలో లేదనుకుంటా. మా బామ్మరి గారు నిజం చెప్పండి, ఇటు కరోడ్పతి ఉండాలి దుబ్బల. ఇటు ఉన్నాయని కథం పట్టించింది, మా తమ్మ తెచ్చింది ఆ కథం పట్టించింది మా రాజేష్ గారు, 10 రోజులు రాజేష్ గారు. కనుక దయచేసి తల్లి మైసమ్మ తల్లి ఆశీర్వాదం వలన అందరూ ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఇప్పుడు మా ఉన్న డాక్టర్ సాబ్ అని పిలిచిన ప్రేమగా అది మొత్తం ట్రీట్మెంట్ బ్రహ్మాండ. నాకు అసలు తెలియదు మీరు డాక్టర్ అని. ఒకసారి ఎవరు డాక్టర్ అంటారని అమ్మ గల్లోడు డాక్టర్ తెలియకపోతే నేను కలిసింది ఏం రాను డాక్టర్ పెట్టని చెప్పిన. బాబాయ్ నేను చేస్తాను నీకు తెలియదు అంటే ప్రామిస్ పెట్ట నాకు తెలియదు అన్న. అంటే ఒక్కొక్కరు ఏమేమి చేస్తారో కూడా తెలియని పరిస్థితి. అంటే చిన్న పిల్లలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన పెద్ద మనుషులు, ఇప్పుడు అంకుష్ కాక అంటే ఆయన ఎంత పెద్ద మనుషులు ఉంటే మేము చిన్న పిల్లలం ఆ రోజు. ఇప్పుడు రాజమౌళి సాబ్ కానీ రాజమౌళి కానీ వీళ్ళు కానీ వాడు శివరాజ్ గారు చనిపోయిండు. వాడు ఎప్పుడు ఎవరితో సరిగ్గా మాట్లాడకుండా ఇది కట్టేటప్పుడు వచ్చిండు, అన్న నీ 2 చేతుల దండం, నీ పాదాలకు నమస్కారం, మా గడ్డమూల పేర్లు పడుతుందని చెప్పుకుంటూ అవుతుంది. ఎందుకు రానంటే అప్పుడు రాజమౌళి గారు మొదలెట్టిన పని చేయలేకపోయాడు. ఆ రోజు ఉండి ఈ రోజు అట్లా కట్టండి నువ్వు చేస్తున్నావు ధన్యవాదాలు అన్నాడు. మా భూమే సాబ్ మా దీపక్ వాళ్ళ నాన్న తను కూడా ఎంత హ్యాపీ వస్తుంటే మా నల్లకెళ్ళి మంచిగా వెళ్ళినా బెట్ట అటు దీపకతో నువ్వు చదువుతున్నావు, మీరు ఎవరు ముందడబడ్డా నా కుటుంబ సభ్యులు అనుకుంటుంటే. అంటే నన్ను ప్రతి ఒక్కరు ఎవరు కూడా గడువు గంగాధరని విసుగుంచున్నది లేదు. ఆ రోజు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు గంగేశ్వర్ సారు, అదేవిధంగా మల్కరాజ్ అంటే మన అశోక్ వాళ్ళ మేనమామ, వీళ్ళందరి ఫైటింగ్లు పంచాలు ఇవన్నీ చూసుకుంటే మేము ఆశ్చర్యపోతున్నాం, ఏంది ఈ లెవెల్ అని అన్నట్టు. మాకు ఒక షోక్ ఉంటుండే, ఈ లెక్క కూడా మేము దాదాగిరి చేయాలి, కొట్టాటలు చేయాలని ఫీలింగ్ వస్తుండే. కానీ మేము ఎక్కడ కూడా కొట్టాటలు చేయకుండా ఏమున్నా గల్లీలా యూతుల ఈ పెద్ద లింగం కానీ శివశంకర్ ఇక్కడ శంకర్ కానీ ఇంకా అంతా మా వయసులో అన్నట్టు. మా మల్కడు నెవరుగాడు బుచ్చివాడు అనిపోయిండు, బుచ్చివాడు కానీ ఇట్లా పెద్దసాయిలు కూడా అనిపోయిండు, ఎవరు శివరాజు వాళ్ళ అన్న. మేమంతా ఒక టీమ్గా ఉంటుంటే మా కింది టీం ఒకటి, ఇప్పుడు 3వ తరం టీం నడుస్తూ ఉన్నది. కనుక దయచేసి మీరు ఎవరు నా దగ్గరికి రావద్దే అని కోరుకుంటే ఏంటంటే మీరు కష్టాల్లో లేరు అన్నట్టు. కనుక ఇప్పుడు మనకి ఏమేమి సమస్యలు ఉన్నాయో మాకు సాయిల్ గారికి చెప్పండి, దీపక్ చెప్పండి, ఎవరికన్నా చిన్న లిస్ట్ మీద మనం ఒక్కొక్కటి ప్రిపేర్ చేస్తూ ఉంటే నేను ఎప్పుడైనా అందుబాటులో లేకుండా మీకు రోహిత్ కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడు, ఆయన లేకుండా జావేద్ అక్రమ్ ఉంటాడు. జావేద్ అక్రమ్ కూడా సరే ఏ గల్లీ లీడర్ అయినా గర్కా మురిగి దాల్కా బరాబర్ అంటే మన ఇంటోడు. కనుక ఏ అవకాశం జావేద్ భాయ్ ఇది చెయ్యాలా, గంగన్న అందుబాటులో లేడు,
రోహిత్ కూడా అందుబాటులో చేయాలంటే జావిద్ కూడా చేయనీకి ఈరోజు జావిద్ కూడా అంచెలంచెగా ఒక స్థాయికి వచ్చిండు. నాతో తిరుగుతూ నాతో ఉంటూ నా తమ్ముళ్ళలాగా ఒక స్థాయికి ఎదిగిపోయింది కనుక అందరు అధికారులను గుర్తుపడతారు. మరి జావిద్ అక్రమ్ పోవడం అంటే బోలో సాబ్ అనే కాడికి అధికారులు వచ్చారు. గత 10 సంవత్సరాలు మనతో అయిన కాడికి చేసినాం, కాని వాడికి చేయలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు మన ప్రభుత్వం లేకుంటే చేయలేకపోయినాం. ఈరోజు ఇక్కడ స్థానికంగా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే లేకపోయినా ఎవరైనా ప్రజలు గెలిపించుకున్నాడు ఎమ్మెల్యేనే ఆయన పరంగా ఆయన వేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అధికారంలో సందర్భంగా నా బాధ్యత ఇక్కడ జావిద్ అక్రమ్ బాధ్యత, సాయిల్ కానీ, దీపక్ కానీ, వినయ్ కానీ, ఇంకా ముఖ్య నాయకులు వెంకట్ కానీ, మన కృష్ణ కానీ అందరూ వీళ్ళందరూ బాధ్యులుగా ఉంటారు. కనుక మీకు ఏ అవసరాలు ఉన్నా ముమ్మాట పడేలేదు. మీ అన్నదమ్ముడు, మీ ఇంటోడు ఇంకా భావిస్తే మీ ఇంటి నౌకరు కూడా అనుకోని నేను బాధపడేది లేదు. మాకు రెడీ ఉన్నాడు చేసేటోడు ఒకడు. మేము ఎవరికి భయపడేది లేదు, ఎవరి దగ్గరికి పోయలేదు, ఎవరికి చేదు జాపేది లేదు. మా ఇంటోడు మా ఇంట్లోనే మాకున్నాడు. మా వాడి దగ్గరికి 10 మంది వచ్చి పనులు చేయించుకుంటున్నారు. ఇంకా మేము ఎవరింటికని నేను నాకు సంబంధించిన మన కుటుంబ సభ్యుల్ని ఈ రోజు వరకు ఈ సంఘం తెచ్చిన, మొన్న ఆ సంఘంకు స్లాబ్ వేసిన, అక్కడ మహారాష్ట్రకి వేసిన, ఎస్సీ మాలూళ్ళకి వేసిన, అక్కడ ముస్లిం బస్సులకి ఇప్పుడు జాయి తెచ్చి చేసినా మిమ్మల్ని ఎక్కడ ఎవరి ఇంటికి కడప దొక్కిపియలేను. అన్నీ నేను తీసుకొచ్చా. ఒక్కొక్క లీడర్ ఇంటికి పోతే గంటల తరబడి కూర్చున్నబెట్టి వాళ్ళకి రిప్రజెంటేషన్లు ఇచ్చి అయ్యా అవ్వ ఇది మా పని, మాకు సాయం చేయండి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రజకులు వచ్చారు నా అంత అన్నదమ్ములు, వీళ్ళ ప్రేమతో కదా కమాండ్ చేసిపోతున్నారు. అదంతా చేసే బాధ్యత నీది అన్నో అనుకుంటా పోతున్నా మా భిక్షపత్యాడు. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులాగా నేను కూడా వాళ్ళని ఏడని కాదు ఏం రా బాగున్నావు అని అంట. అరే అంటున్నామంటే ఎంత ప్రేమ ఉంటుంటాం. అది అహంకారం కాదు. అరే అని అంటే మన దగ్గర వెళ్ళి మన సంఘం అయినా రజకులంతా వచ్చారు, వాళ్ళు ప్రేమ ఇచ్చారు నాకు చెయ్యాలని చెప్పి కూడా చూసేది వచ్చినాం. అక్కడ గిరిరాజ్ కాలేజ్ దగ్గర కూడా రజకులకు కమ్యూనిటీ కావాలంటే మన దుబ్బలకి ఈ ప్రాంతంలోకి అక్కడ జాగిచ్చినాము. ప్రిన్సిపాల్తో అయితే జాగిచ్చి కట్టించినాం కూడా. అట్లా ఎవరికి కాదని లేదు కనుక మా చిన్నవి మాకు అప్పుడు అవకాశం వచ్చింది. పోయిన గవర్నమెంట్లో మా వినయ్ గారిని ఏజీపీ వేసినాం. ఆ ఏజీపీ వేయడానికి అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ ఆయన చేయడానికి ఈ దీపక్ సార్ ఫుల్ రికమెండేషన్. ఆయన కావాలని మరి ఇప్పుడు కొత్త కథ పెట్టిండు దీపక్ సారు. ఈయనకి ఇంకో కొత్త పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్ ఇప్పి మా అని అంటున్నాడు. నేను నవ్వుకుంటానా మరి నా సంగతి ఏంది రానన్న, నీ సంగతి చూసుకుంటామంటారు. మరి అప్పుడు చూసుకోలేదు కదా, ఇప్పుడు అంటే ఇప్పుడు చూసుకుంటానంటారు. ఎందుకంటే ఏ అవకాశం ఉన్నా తప్పకుండా మన లక్కీలో ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటారు, గల్లీలే ఉంటారు, ఈయనే తింటారు, ఎవరి పని బాగా చేసుకుంటారు. కనుక బయట ప్రపంచం మీకు తెలియదు. బయట మనల్ని చాలా తక్కువగా చూస్తారు. నేను చూస్తూ ఉంటా కదా. నేను కాంగ్రెస్ పార్టీని నడిపిన 9 సంవత్సరాలంటే చాలా పెద్ద పెద్ద కులస్తులు ఉండే పార్టీ. ఆ పార్టీని నేను నడిపిన. ఆ దాంట్లో ఎంత మనం ఏ స్థాయికి ఉన్నా మనల్ని ఏ స్థాయికి చూస్తున్నారు అనేది ఆలోచన ముందటోడు మాట్లాడే విధానంతోనే ఏర్పడిపోతూ ఉంటుంది. బయట ఆడ అవసరం బట్టి నమస్కారం ఉంటాడు. పవర్ ఉంటే పదవి ఉంటే దగ్గరికి వస్తాడు. తర్వాత మనం నమస్తే కూడా పెడితే లేపటి చేయి, వాడు ఫోన్ చేస్తే కూడా ఫోన్ మాట్లాడు. మనం అట్లా కాదు. మంచిగైనా చెడకైనా కారమో గంజోసో మావడు మన కుటుంబుడు మనతో ఉంటాడు, మన బంధువు మన మిత్రుడు అని లెవెల్ మనం ఉంటాం. కనుక ఇంత చక్కని సన్మానం ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సన్మానం అరుంధత్ భవన్కి సంబంధించిన పెద్ద బస్సులో చేసిండ్రు. మళ్ళీ ఈరోజు ఈ గదిలో మొట్టమొదటిసారి అమ్మవారి ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం ఆ రోజు చేసిండ్రు, బలం ఇచ్చిండ్రు. తల్లి స్లాబ్లు వేయడం జరిగింది. ఈరోజు తల్లి ఆశీర్వాదంతో మీరందరూ ఆశీర్వాదానికి ఇక్కడ సన్మానం చేసిండ్రు. ఆ తర్వాత అక్కడ మా సంఘంలో వేస్తే అందరు దండలు వేసేటప్పుడు మా అమ్మ చనిపోయింది. కానీ అది ఎక్కడుందో చనిపోయి అందరిలో లైన్లో వచ్చి దేనికి అయితే నా కొడుకు అని చెప్పి నువ్వు దండ అయితే ఆశీర్వదించడం కాళ్ళు మొక్కుతుంటే నేను సంఘంలో లెక్కలు వచ్చినా నీ కన్న తల్లిగా రాలేనని చెప్పి యారు దండేసి అక్కడికి ఉండాలి. మీరు అందరూ అన్నదమ్ములాగా నాకు ఎప్పటికీ మీ గంగన్నలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం. ఇంత తీసుమరగలండి ఏమైనా కన్న తల్లి అన్నిటికీ 9 నెలలు మోసి మంచి ప్రేమతో మీరు ధన్యవాదాలు. కనుక ఇంకోటి నా అన్నదమ్ములకి చెప్తున్నా, బిడ్డ ఎవరే కానీ అమ్మలని కానీ భార్యలని వస్తే ఇట్లా ఆప్యాయత దగ్గర కొంతమంది అన్న అందరి దగ్గర ఇసుకుంటే ఆ ప్రేమ ఆప్యాయత తల్లుల్ని దొరకది. తల్లి అంటేనే మనకు కనిపించని ఆమె కనిపించే దైవము, కనిపించని దేవాలను ఎన్నో మొక్కుతాం. వృద్ధులు ఏమైనా కనిపించేది కన్న తల్లి మన దైవం. కనుక దయచేసి మీ అందరికీ తమ్ముళ్ళకు నేను చెప్తున్నా, మీ భార్యలను కానీ మీ అమ్మలని కానీ మీ అక్క చెల్లెళ్ళని కానీ ఎవరినన్నా సతాయిస్తే నేను తప్పకుండా వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టించి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కేసుల్లో ఇరికిస్తా బిడ్డ. కాబట్టి ఎన్నడూ కూడా ఆలోచన చేయకుండా వాళ్ళు లేని మన జీవితం లేదు, వాళ్ళు లేని మన బ్రతుకు లేదు, వాళ్ళు లేని భూమి మీద మనం లేము అసలు. కనుక దయచేసి వాళ్ళు 9 సంవత్సరాలు మనని మోసి కంటారు. కనుక వాళ్ళ రుణం తీర్చుకోకుండా వాళ్ళని బాధ పెట్టకుంటే చాలు. వాళ్ళు మనల్ని నా కొడుకు ఎటువంటి రాలేడు, నా తమ్ముడు ఎటువంటి రాలేడు, మానేటువంటి రాలేడు, వాళ్ళు మన గురించి ఎదురు చూడాలి తప్ప అబ్బాయి ముండవుడికి ఇంటికి వస్తారు అనే మాట తెచ్చుకోవద్దని కోరుకుంటూ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు ముగిస్తాము.
గోడ పెట్టించేసి కొంచెము జాలీలు పెట్టించేసి చేపిస్తారేమో అని మేము కోరుకుంటున్నాం అన్న. गवर्नमेंट है, फिर आने वाले भी आप लोगों की मदद से गवर्नमेंट होती। यहाँ जो भी पत्ते खेल रहे वो कर रहे हैं, उनकी आइडेंटिफाई करके उनका वीडियो निकाल के दो, अपन पुलिस को बोल के उनको गली में ड्रायरों पे घुमाएंगे, ड्रायर पे कपड़े निकाल के ड्रायर पे घूमने लगाएंगे, और दूध थाली वेली का भी इंतजाम गंगाना करने लगेंगे। आज गंगाना की आंखों से आंसू निकले तो उसके लिए आप क्या करते मालूम? क्यों ये किसी के आंसू कब निकलते? किसी के आंसू कब निकलते बोले तो जो गुस्से वाले रहते उनके अंदर प्रेम रहता, मोहब्बत रहती। सुने, आज उनके आंसू निकले तो वो आप लोगों के अंदर, वो आपकी मम्मी को देखे उन्होंने, यहाँ जितने भी मेरे महिलाएं मेरी माओ बहनें बैठे हैं वो आपके अंदर मम्मी को देखे। और यहाँ पर अन्ना जो तकरीर करे, मैं इतने साल से अन्ना के साथ फिरता हूँ, फिर नजदीक भी लेते हैं। जो मुंह पे बोलने वाला रहता, जो कड़वे बोलने वाला रहता, उसके दिल में उतना ही प्यार रहता और उसके पास खाना मिलता। ये घूने लीडर जो घूने रहते लोग, मुंह पे एक सामने एक जो बोलते हैं, वो गड़गंगा करने वो आदत नहीं है। मुंह पे अलग बोलना, बद पीछे अलग बोलना, ऐसा नहीं है। जो है मुंह पे बोल देते, इसलिए हम उनको चाहते। हमको भी कभी गुस्सा करते हो, हम भी कुछ गलत काम किए तो मेरे भाई छोटे वही जो है ना मेरा भाई, उसको भी बुला बुला के गुस्सा करते, मेरे को गुस्सा करते, हमारे रोहित को गुस्सा करते, साहिलू को, सुभाष को, हमारे दीपक को, सबको गुस्सा करते। फिर हम लोग अरे अन्ना गुस्सा करे ना बोल के जरा हम नाराज हो गए तो फिर बुला के खाना खिलाते, चाय पिलाते। एक बात याद रखो, ये महले वालों, ये डिवीजन वालों, अन्ना के पास गुस्सा उतना ही है, उससे डबल मोहब्बत भी, प्यार भी उतना ही है। ये मैं देखा सो। तो आज उनकी आंखों से आंसू, मैं 25 साल से अन्ना के साथ घूम रहा हूँ, आज पहली मर्तबा उनकी आंखों में आंसू देखा तो तुम लोगों की मोहब्बत से देखा मैं। तुम लोगों की मोहब्बत आज जो उन्होंने यहाँ पर तुम लोग उनको मेंबर बनाने के बाद हुकूमत का जो आप मेंबर बनाए उनको, तो आप जो इतना सम्मान करे, इतना टाइम दिया संडे के दिन, इतना कीमती वक्त दिए, तो मेरी माँ भी आप लोगों के अंदर, उनकी माँ को देखे उन्होंने आप लोगों के अंदर। मैं अंदर तुम लोग बैठे ना तो अम्मा को अकड़ा रहती, ऐसा सोच के उन्होंने रो लिए। तो ये बात आज उनके एक एक आंसू की कीमत पर एक हो जाना, एकता, यूनिटी होना हमारे अंदर, एक होना हम लोग सब एक हो के आने वाले दिनों में हम बताना है कि गंगाना हम तुम्हारे साथ है। एक बार मेरे साथ नारा लगाओ, गंगाना आगे बढ़ो, गंगाना आगे बढ़ो। क्यों तुम लोग खाना नाश्ता नहीं करेगा? మరి కమిటీ సభ్యులకు, మరి ఇక్కడ సభకు ఇచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు అందరికీ నమస్కారాలు. మన గడువు గంగాధర్ గారు రాష్ట్ర వ్యవసాయ కమిషన్ మెంబర్గా నియమితులైన అందుకు ధన్యవాదాలు. కానీ అన్నగా స్థాయి కాదు, ఇంతకుముందు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా వచ్చే పదవి ఆయన చనిపోయిండు, దురదృష్టం. అప్పుడు కూడా అట్లనే అయిపోయింది. ఇప్పుడు కూడా ఆయన స్థాయి కాదు, ఆయన వాస్తవమే, ఆయన బయటకు రాలేడు. మేము టీవీ 9లో కూడా చూసినాము. ఆయన అట్లా వాయిస్ ఇచ్చుడు కూడా ధైర్యం, ఈయనకున్నంత ధైర్యం ఎవరికి ఉండదు. నేను ఒకవేళ వాయిస్ ఇస్తే మళ్ళీ ఏమనుకుంటారు, పార్టీలో నాది చిన్నతనం అవుతుందేమో అని అనుకుంటుండే, కానీ ఈయన అనుకోడు. అది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవానికి పిలిచి గౌరవంతో ఆయనకు ఆ పదవి తీసుకో అంటే ఆ గౌరవాన్ని కాదనలేక తీసుకున్నాడు. అంటే ఇంకా ముందు కూడా ఇంకా మంచి పదవులు వస్తాయి, దానికి ఏం డోకా లేదు. ఇది మాత్రం 100% ఇస్తున్నాం. మైసమ్మ గుడి ముంగడ చెప్తున్నాము, మన ఎస్సీలో ధైర్యవంతుడు అంటే గడువు గంగాధర్. ఇది 3 సార్లు డీసీసీ చేసిండంటే అది తక్కువ విషయం కాదు. అది ఒక్కరే నిలబెట్టుకున్నారు 3 సార్లు, ప్రతి ఒక్కరు ఒక్కసారి చేసి ఇవ్వచ్చు. కానీ ఆ డీసీసీ పదవి కూడా ఓ ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి లెవెల్లో మెయింటైన్ చేసారు. ఆయన లెక్క ఇప్పటికి కూడా ఏ డీసీసీ కూడా మెయింటైన్ చేయలేదు. నేను రాసిస్తున్నా, ఇది చెప్తున్నా. గడువు గంగాధర్ ఎప్పటికైనా ఇంకా మంచి పొజిషన్లోకి వస్తారని కోరుకుంటున్నాం. ఇంకోటి, అన్నకు మేము వెనకాల అన్నదమ్ములలాగా తోడు ఉంటాం, ఆయనకి ఏ ఇబ్బంది అయినా మేము వెనక వస్తామని చెప్తున్నా, ప్రామిస్ ఇది. హలో, గడుగంగానే మేము క్లాస్మేట్ ఇస్తాము. చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం, ఇచ్చుకున్నాం, కొట్టుకున్నాం. ఇది ఎప్పుడు కూడా అదే ప్రేమతోనే మేము కలిసి ఉంటున్నాము. మా దాంట్లో ఏం లేదు. అప్పుడు బీఆర్ఎస్ ఉండే, కానీ నేను ఇప్పుడు లేదు, అన్నతో ఉన్నాం. కానీ ఏదో బై మిస్టేక్లే అన్నకు పోయినా, నేను రిటైర్మెంట్ అయిపోయినా. నమస్కారం తెలియజేస్తూ ముఖ్య విషయం ఏమైనా అంటే మా అరుంధతి నగర్ సంఘం 2వ తరఫా సభ్యుల కొత్త కమిటీ అయింది. మళ్ళా మా గడుగు గంగన్నకు ఒక పోస్ట్ వచ్చింది స్టేట్ లెవెల్లో. ఆ లెవెల్ వచ్చినందుకు ఆయనకు సన్మానిస్తున్నాం. మళ్ళీ గుడికి డెవలప్మెంట్ గురించి ఆయన కొద్దిగా ఆయనకు తెలుసు, ఫస్ట్ నుంచి కూడా ఆయనే కట్టించిండు, లాస్ట్ది ఆయనే కట్టిస్తాడని
మేము కోరుకు గవర్నమెంట్ లేకుండా మా తమ్ముడు మా చిన్నమ్మ కొడుకు అని చెప్పి నన్ను ఒక అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నిజామాబాద్ జిల్లాకు పరిచయం చేసింది, నన్ను ఒక స్థాయికి తీసుకెళ్ళింది గడు గంగాధర్ అని నేను చాలా గర్వంగా గ్రేట్గా చెప్తున్నాను. మరియు మన దళితుల్లో మున్సిపాలిటీ స్టాండింగ్ కౌన్సిల్ 1950 నుంచి ఇప్పటిదాకా ఎవరు కాలేదు. అట్లాంటి నన్ను మున్సిపల్ స్టాండింగ్ కూడా చేసింది కూడా ఆయన చేస్తాడు. ఆయన దగ్గర ప్రతిదీ ఉన్నది, ఆయన సేవ చేస్తాడు, ప్రతికి న్యాయం చేస్తాడు, ఆయన దయాహృదయగలుడు. కాబట్టి నేను అందరికి మరొకసారి చెప్తున్నా, ఒక న్యాయవాది నేను ప్రాక్టీస్ చేస్తుంటే ఏజీపీగా నన్ను ఈ జిల్లాకు నా స్థాయిని పెంచిండు. కాబట్టి ఆయనకు మరి ఒకసారి హృదయపూర్వకంగా గుండెల్లో ఉంటాడు ఆయన, ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడు. మనకి ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏది ఉన్నా కూడా అంకుల్ని ఇమ్మీడియట్ చెప్పగానే వచ్చి మనకు ఆ సమస్యను తీర్చే అంకుల్ మనకు ఉన్నాడు. అంకుల్ ఏ పొజిషన్లో ఉన్నాడు అని కాదు, ఆయన మన గుండెల్లో ఎప్పుడు ఉంటాడు. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అంకుల్ ఎనీ టైం 24/7 మనతో ఉంటాడు.